I wanted you to see another example of his humility. ఆయన యొక్క దీనత్వానికి మరొక ఉదాహరణ మనం చూద్దాం. In the Gospel of Matthew, we read about a time when Jesus cast out demons. మత్తయి సువార్తలో ఒక చోట మనం చదువుతాం, యేసుక్రీస్తు ప్రభువారు దయ్యాన్ని వెళ్ళగొడుతూ ఉన్నాడు. There was a demon-possessed person brought to him in verse 22. 22వ వచనంలో మనం చూసినట్లయితే దయ్యం పెట్టిన ఒక వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. And he was blind and dumb. Think of this. ఆ వ్యక్తి గ్రుడ్డివాడు మరియు మోగవాడు. A man, being dumb itself is bad, blind is worse. And here was a man who was blind and dumb. చూడండి, ఒక వ్యక్తి మోగవానిగా ఉండటమే కష్టం, గ్రుడ్డివాడిగా ఉండటం ఇంకా ఎంతో కష్టం. ఈ వ్యక్తిని మనం చూసినట్లయితే ఆ వ్యక్తి మోగవాడు మరియు గ్రుడ్డివాడు. And as soon as Jesus saw him, he knew it was a demon. యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యక్తిని చూసిన వెంటనే చెప్పాడు, ఒక దయ్యం అతనిలో ఉంది. He cast out the demon. ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. And the man's eyes were open. అతని కన్నులు తెరవబడ్డాయి. And he could speak. అతను మాట్లాడగలిగాడు. A demon had made him blind and dumb. ఒక దయ్యం అతన్ని మోగవానిగా గ్రుడ్డివానిగా చేసింది. And the people were so excited. అక్కడ ఉన్న ప్రజలు ఎంతో ఉత్సాహపడ్డారు. They said, "This must be the son of David. This must be the promised Messiah." ఈయన దావీదు కుమారుడు, వాగ్దానం చేయబడిన మెస్సయ్య. But the Pharisees were jealous. కానీ పరిసయ్యులు అయితే ఎంతో అసూయతో నిండిపోయారు. They couldn't cast out any demon. వాళ్ళు ఏ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. They couldn't heal any blind person or dumb person. వాళ్ళు ఎప్పుడూ కూడా ఏ గుడ్డివాడిని కానీ మోగవాడిని కానీ స్వస్థపరచలేదు. And so their jealousy made them accuse Jesus so that people would not be attracted to him. కాబట్టి వాళ్ళ అసూయ ఏం చేసిందంటే యేసుక్రీస్తు ప్రభు మీద నేరారోపణ చేసేటట్లుగా చేసింది. ఆ విధంగా మిగిలిన వారెవరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వైపు ఉండకూడదని, ఆకర్షించబడకూడదని. We find the spirit even today. ఈనాడు కూడా ఇలాంటి ఆత్మను మనం చూస్తూ ఉంటాం. In people, whenever you see somebody who is more gifted than you and people are being drawn to him, you want to say something to tear him down. నీకంటే ఎక్కువ ఆత్మవరం కలిగి అనేక మంది ఆయన వైపు ఆకర్షించబడుతున్నట్లయితే ఆయన పేరు ప్రఖ్యాతులు తగ్గించడానికి ఆయనకి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతుంటావు. That's the spirit of the Pharisees. అది పరిసయ్యుల యొక్క ఆత్మ. And so they said, No, this man is casting out demons through the power of Beelzebul. లేదు, ఈ వ్యక్తి దయ్యాలను ఎలా వెళ్ళగొడుతున్నాడంటే బయల్జబూలు శక్తి వలన వెళ్ళగొడుతున్నాడు. The ruler of the demons. దయ్యములకు అధిపతి అయిన బయల్జబూలు. Matthew 12 verse 24. మత్తయి సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. And they called him Beelzebul. నీవు బయల్జబూలు అని ఆయన పిలిచారు. And you know what Jesus said? యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పారో తెలుసా? He said, I say to you, verse 31, every sin can be forgiven and blasphemy, but not blasphemy against the Holy Spirit. And if you have spoken a word against me, the Son of Man, it will be forgiven. మనుష్యులు చేయు ప్రతి పాపమును దోషణయు వారికి క్షమించబడును గాని ఆత్మ విషయమైన దోషణకు పాపక్షమాపణ లేదు. మనిషి కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైను రాబో యుగమందైను పాపక్షమాపణ లేదు. So when people called him the prince of devils, what did he do? నీవు దయ్యములకు అధిపతి అని ప్రజలు ఆయన పిలిచినప్పుడు ఆయన ఏం చేశాడు? He forgave them. వారిని క్షమించాడు. Now it is not like this under the old covenant. కానీ పాత నిబంధనలో ఈ విధంగా ఉండదు. In the old covenant, we read in Numbers and chapter 12. పాత నిబంధనలో సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో ఒక సంఘటనను మనం చూస్తాం. About an incident where the brother and sister of Moses, that is Miriam and Aaron. మోషే యొక్క సహోదరుడు సహోదరి అహరోను మిరియాము. Miriam was probably 10-12 years older than Moses. మిరియాము దాదాపుగా 10-12 సంవత్సరాల పెద్దది మోషే కంటే. She was the one who saw Pharaoh picking up the little baby Moses in a basket. మోషే బాలుడిగా ఉన్నప్పుడు ఫరో యొక్క కుమార్తె మోషేని తీసుకోవటం ఏమే చూసింది. So she felt she had some authority over her younger brother. ఆమె ఏమనుకుందంటే నా తమ్ముడి మీద నాకు అధికారం ఉంది. Aaron was also older than Moses. అహరోను కూడా మోషే కంటే పెద్దవాడే. And they speak against Moses. మోషేకు విరోధంగా వాళ్ళు మాట్లాడారు. For a small thing, like why did he go and marry that Cushite woman? ఒక చిన్న విషయానికి ఎందుకు ఆ కూషీరాల్ని పెళ్లి చేసుకున్నాడు? Now it is none of their business who Moses married.
మోషే ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అన్నది వాళ్ళకి సంబంధం లేదు. And Moses didn't disobey any commandment by marrying a Cushite woman. There was no commandment in those days about such things. ఆయన కూషీరాల్ని పెళ్లి చేసుకున్నందున ఏ ఆజ్ఞకు ఆయన అవిధేయత చూపించలేదు. ఎందుకంటే కూషీరాలను పెళ్లి చేసుకోకూడదు అనే ఆజ్ఞ ఏమీ లేదు వాళ్ళకి. The law was given much later through Moses himself. ధర్మశాస్త్రం అనేది తర్వాత ఇవ్వబడింది, మోషే ద్వారానే ఇవ్వబడింది. Now, when Moses heard this, మోషే దీన్ని విన్నప్పుడు he didn't have any bitterness against these people. వారి మీద ఎటువంటి విరోధ భావం ఏమీ మోషే పెట్టుకోలేదు. But God said, "This is serious. How dare you speak కానీ దేవుడు ఏం చెప్పాడంటే ఇది ఎంతో తీవ్రమైంది, against my servant?" నా సేవకుని విరోధంగా మీరు ఎలా మాట్లాడతారు? And you know what happened? It says there further down in verse 10 of Numbers 12 that Miriam immediately got leprosy. ఆ తర్వాత మనం చూసినట్లయితే సంఖ్యాకాండం 12:10లో మిరియాముకి కుష్టు వచ్చినట్లుగా మనం చూస్తాం. Immediate. వెంటనే It says Miriam, her face and everything became white as snow. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు కలదాయను. Suddenly, it was leprosy, usually comes very slowly. She became a leper immediately. నిజానికి కుష్టు రోగం కొంచెం నెమ్మదిగా వస్తుంది, కానీ ఆమె మీదకు వెంటనే వచ్చింది. Just for saying a word against Moses, saying, "Why did he marry a Cushite woman?" కేవలం మోషేకి విరోధంగా ఆయన ఎందుకు కూషీరాల్ని పెళ్లి చేసుకున్నాడు అన్న మాటను బట్టి. It's not such a big sin to say something like that, but to speak against a servant of God. ఆ మాట అనటంలో అంత పెద్ద పాపం ఏమీ లేదు, కానీ దేవుని సేవకునికి విరోధంగా మాట్లాడిన దాన్ని బట్టి That was serious, and God judged her. దేవుడు దాన్ని ఎంతగానో తీవ్రంగా తీసుకొని ఆమెకు తీర్పు తీర్చాడు. So when somebody spoke against Moses, they got leprosy. కాబట్టి మోషేకి విరోధంగా మాట్లాడితే కుష్టు రోగం వచ్చింది. But when somebody spoke against Jesus and called him something much worse than that, Beelzebul, you know what they got? కానీ యేసుక్రీస్తు ప్రభువుకి విరోధంగా మాట్లాడితే దీనికంటే ఎంతో తీవ్రమైంది, అది బయల్జెబూల్ అని పిలిచారు. వాళ్ళకేం జరిగిందో తెలుసా మీకు? They got forgiveness. వాళ్ళు క్షమాపణ పొందారు. Have you seen something there? The difference between Moses and Jesus? ఇక్కడ మోషేకు యేసుక్రీస్తు ప్రభువుకు మధ్య వ్యత్యాసాన్ని మీరు చూసారా? The difference between the age of the law and the age of grace? ధర్మశాస్త్ర యుగానికి కృపా యుగానికి మధ్య ఉన్న తేడాను చూసారా? This you see, there you see the humility of Jesus. అక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క దీనత్వాన్ని మనం చూడగలం. He says in Matthew 12 verse 32, "Have you spoken a word against me?" ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు మత్తయి సువార్త 12:32లో, నాకు విరోధంగా మీరు ఏమైనా మాట్లాడారా? I'm just an ordinary man. నేనేదో కేవలం మామూలు మనిషినే. You're forgiven. మీరు క్షమించబడతారు. He was not an ordinary man. కానీ నిజానికి ఆయన సామాన్యమైన మనిషి ఏమీ కాదు. He was the Son of God. ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు. He was eternal almighty God, equal with the Father from all eternity. ఆయన సర్వశక్తుడైన దేవుడై ఉండి నిత్యత్వము తండ్రితో ఉన్నవాడు. But he lived on earth as an ordinary man. He called himself the Son of Man, the Son of Man, the Son of Man. కానీ ఆయన ఈ భూమి మీద ఒక సామాన్యమైన మానవునిలాగా జీవించాడు. తను తాను ఎప్పుడు ఈ విధంగా పిలుచుకుంటూ ఉంటాడు, మనిషి కుమారుణ్ణి, నేను మనిషి కుమారుణ్ణి. That's what he was. ఆయన ఆ విధంగా ఉన్నాడు. And he chose to be called by that name. ఆ విధంగా ఆ పేరును బట్టి ఆయన పిలిపించుకోవాలనుకున్నాడు. And he said, "You're forgiven." మీరు క్షమించబడ్డారు అని ఆయన చెప్పాడు. And not only they, whoever, he said, not only you Pharisees, but in the next 2000 years, whoever speaks a word against me. వాళ్ళు మాత్రమే కాదు, పరిసయ్యులైన మీరు మాత్రమే కాదు, 2000 సంవత్సరాలు ఎవరు నాకు విరోధంగా మాట్లాడినా సరే It's forgiven. వాళ్ళు క్షమించబడతారు.